బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్లో 24.20% తగ్గిందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగ్ నివేదికలే ఈ వివరణను వెల్లడిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏప్రిల్ వివరాలు వెల్లడించకుండా మేలో జీఎస్టీ ఆదాయంతో రికార్డులంటూ ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచికలను ఆయన పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ ఆర్థిక స్థితిగతులకు పొంతనలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వం 2025 ఏప్రిల్లో రాష్ట్రానికి నికర జీఎస్టీ వసూళ్లు 3,354 కోట్ల రూపాయలుగా నమోదైందని, జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధికమని గొప్పలు చెప్పుకుందని మాజీ సీఎం విమర్శించారు. ఏపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుందని, మంత్రులు వారికి కేటాయించిన శాఖలపై నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా మంత్రి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 1న సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్ అధ్యక్షతన సమీక్ష సమావేశానికి మంత్రి సవిత హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ సిఎస్డిటి బొకే అందించగా ఆమె కోపంతో ఒక్కసారిగా వెనక్కి విసిరేశారు. కలెక్టర్ ఎదుటే ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారు మంత్రి సవిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి 10 లక్షల కోట్ల అప్పు చేశాయని, వారి పట్ల రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తోందని వివరించారు. రైతుల కోసం రామగుండంలో ఎలుగుల ఫ్యాక్టరీ పెట్టి ఆయననే భూమి పూజ చేసి పరిశ్రమ నిర్మాణం చేసి దాన్ని రైతులకు అంకితం చేయడం కోసమని ఢిల్లీ నుంచి వస్తే హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ యొక్క ప్రారంభ కార్యక్రమానికి రాను వేలాది కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణం చేసి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి వస్తే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాడు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వరంగల్కి వస్తే దానికి ముఖ్యమంత్రి రాడు. ఈ రకంగా ఈ రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందో,
ఈ రాష్ట్రం తప్పుడు నిర్ణయాల కారణంగా ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారో ఈ రెండు పార్టీల వాళ్ళు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పారు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, సోషల్ మీడియా వారియర్స్గా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీలకు వైఫల్యాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు పెట్టాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, నీతివంతమైనటువంటి పాలనను, సమర్థవంతమైనటువంటి పాలనను మరింత ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పలు జిల్లాల్లో ఒక్కసారిగా కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కొట్టగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని బోరుబండ, అమీర్పేట్, బంజారాయిల్స్లో, మేదీపట్నం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై వర్షం నీరు నిలిచింది. వాహనదారులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద ఆగిపోయారు. బంజారాయిల్స్, జూబ్లీహిల్స్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం వాటిల్లింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమ ఇసుక తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర గ్రామాల్లో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సహజ సంపదను దోచుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల వ్యవహార శైలి ఉందంటూ ఆగ్రహించారు. పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తాం.
ఇక్కడ ఇసుక మాఫియా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అందరికీ తెలుసది. మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి. అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి. ఇక్కడ తెలుగుదేశం అవునండి, జనసేన అవునండి, బీజేపీ అవునండి. ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీల పిల్లలది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి, లారీలు 150-200 లారీలు పైన పోతుంది అని చెప్తే, అంటే మన పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీయకట కనపడదు, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క పోలీస్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి, పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు. చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తిగా రెండు కూడా లేవు. ఏదేమైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది. జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను. ఈరోజు ఎలాగుందంటే కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపింది అనేది అవాస్తవమని మంత్రి తుమ్మల అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల అబద్ధాలు చెప్పారని, ఈటెల ఇచ్చిన సమాధానాలు సత్యానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఈటెల వాగ్మూలం అనాలోచితంగా ఇచ్చారా, లేదంటే అలా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయా అని తుమ్మల ప్రశ్నించారు. ఈటెల ప్రస్తావించిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని మంత్రి వివరించారు. చాలా బాధాకరం. సబ్ కమిటీ రెఫరెన్స్ వేరు, దాని యొక్క రికమెండేషన్స్ వేరు. కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం. అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రెఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు, ఇంకా అవసరమైతే క్రానలాజికల్గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా జీవోస్తో సహా ఆనాటు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు, ఇది కేవలం రాజేంద్ర గారు చెప్పినటువంటి మాటలు సత్యదూరం అని చెప్పదలుచుకోవటానికి, అది క్లారిఫై చేయడానికి మాత్రమే, మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా. నన్ను అనవసరంగా కూటమి ప్రభుత్వంపై సిపిఎం కార్యదర్శి నళినీకాంత్ మండిపడ్డారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి ప్రజలపై మరో అదనపు భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ప్రతి ఇంటికి ఈ మీటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వీటిని రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందని, లైట్ వెలుగుతుందని చెప్పారు. అవర్స్లో బిల్లు ఎక్కువగా వచ్చేలా అమర్చారని తెలిపారు. స్మార్ట్ మీటర్లను బిగించొద్దు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలి, విద్యుత్ భారాలను తగ్గించాలి, విద్యుత్ భారాలను తగ్గించాలి, రద్దు చేయాలి, ఆస్తి ఆధారపడి పన్నును రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కొత్తగా మరో భారానికి తెరలేపింది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రతి ఇంటికి బిగించడానికి రంగం సిద్ధం చేసింది. ముందుగా అభివృద్ధి సిటీలుగా ఉన్నటువంటి గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి లాంటి మున్సిపల్ కార్పొరేషన్ లో 2 అభివృద్ధి సిటీలు ఉన్నాయి. ముందుగా ఈ 2 చోట్ల ఇప్పటికే వాణిజ్య సముదాయాలకి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టారు.
ఇప్పుడు ఇంటింటికి పెట్టబోతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ప్రజాదానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పేరులోనే ఉంది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అని. ఇప్పటి వరకు వాడిన కరెంటుకి 4 రోజుల్లోపు బిల్లు కట్టుకునే అవకాశం ఉంది. కానీ రాబోయే స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ముందస్తుగా రీఛార్జ్ చేయిస్తేనే మన ఇంట్లో లైట్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఇదే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ యొక్క ప్రత్యేకత. వాస్తవంగా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఎందుకు పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పట్టడానికి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. వాస్తవాలకు ప్రజలకి ఈ ప్రభుత్వం చెప్పడం లేదు. మేము ముందస్తుగా బిల్లు వసూలు చేయబోతా ఉన్నాము అని ప్రజలకు ముందుగా చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకొని ఈ మీటర్లు బిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకి ఏ విషయాలు చెప్పకుండా దౌర్జన్యంగా వచ్చి ఇళ్లలోకి ఇప్పుడున్నటువంటి మీటర్ను తీసేసి స్మార్ట్ మీటర్ను బిగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఫోన్కి ఎలా అయితే రీఛార్జ్ చేయించుకున్నామో, కేబుల్ టీవీకి ఎలా అయితే రీఛార్జ్ చేయించుకుంటేనే అవి పనిచేస్తాయో, రేపు కరెంటు కూడా రావాలి, మన ఇళ్లలోకి రావాలంటే రీఛార్జ్ చేయించుకోవాలని దృష్టి రాబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బిగించొద్దు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దు తగ్గించాలి విద్యుత్ భారాలను తగ్గించాలి. అల్లూరు జిల్లా చింతూరులో భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మోతుగూడెం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని గుర్తించారు. దాదాపు 100 కేజీలు ఉన్నట్లుగా తెలిపారు. దాని విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. 2 నిందితులను అరెస్టు చేసి కారును సీజ్ చేశారు. ప్రెస్ బ్రీఫ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం నిన్న మోతిగూడెం పోలీస్ స్టేషన్లో ఒక గాంజా కేసు ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేశాము. మన స్టేట్ గవర్నమెంట్ పాలసీ 100% గాంజా ఎరాడికేషన్ ఈ క్రమంలో గట్టిగా డ్రైవ్ ఇక్కడే చేస్తున్నాము అగేన్స్ట్ ది గాంజా. సో ఈ క్రమంలో నిన్న సాయంత్రం మోతిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా వెహికల్ చెకింగ్ టైంలో బేస్డ్ ఆన్ ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్స్ సో మేము 2 పర్సన్ని అరెస్ట్ చేశాము. 2లో ఒక కర్ణం రామాంజనేయులు అండ్ ఒకరు అరేల బుజ్జి. ఈ 2 తులుగొండ లోకల్, మన చింతూరు మండలం తులుగొండ విలేజ్ నుండి ఉన్నారు. సో వీళ్ళిద్దరూ మల్కాన్గిరి నుండి కోవసి తాతారావు అక్కడ నుంచి గాంజా పర్చేజ్ చేసి మళ్ళీ ఫర్దర్ షేక్ సుబానీ అతను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి అక్కడే గాంజా సప్లై చేయడానికి ప్రయత్నం చేసేవాడు. సో ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేసి 100 kg గాంజా అండ్ ఒక స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ని సీజ్ చేశాం. సో గాంజా క్వాంటిటీ 5 lakh, 100 kg గాంజా వాల్యూ ఇస్ 5 lakh. యాక్చువల్లీ ఈ కేసులో ఈ ముగ్గురు అంటే తాతారావు, రామాంజనేయులు అండ్ A4 అంటే షేక్ సుబానీ గతంలో కూడా ఒక కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. చింతూరు పోలీస్ స్టేషన్లో పోయి సంవత్సరంలో 2024 అంటే ఒక కేసు రిజిస్టర్ అయింది. సో నిష్కర్షం ఏంటి, దీంట్లో ఈ అందరూ ఒక గ్యాంగ్ లాగా పని చేస్తున్నారు. సో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసాము, 2 ఎబ్స్కాండ్ ఉన్నాం. సో ఈ క్రమంలో నెక్స్ట్ ఫర్దర్ మన యాక్షన్ మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని, భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జయశంకర్ భేటీ అయ్యారు.
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని, ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని వివరించారు. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే తాము ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తమ భాగస్వామ్య దేశాలు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామని జైశంకర్ తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా తెలిపింది. Tammy, members of the UK delegation, my own colleagues, I'm David, very pleased to welcome you back to India. We've just had a very good meeting with Prime Minister Modi. And I think your visit at this time gives us an occasion to assess our comprehensive strategic partnership, which I believe has strengthened across all sectors in recent times. We've had very regular high-level political and official interactions. But at the outset, let me thank the government of the United Kingdom for the strong condemnation of the barbaric terrorist attack in Pahalgam in the Union Territory of Jammu and Kashmir, and for your solidarity and support to India in the fight against terrorism. We practice a policy of zero tolerance against terrorism and expect our partners to understand it. And we will never countenance perpetrators of evil being put at par with its victims. Foreign Secretary, the recent conclusion of the India-UK FTA and the Double Contribution Convention is truly a milestone. It will not only propel our two-way trade and investment, but will also have a positive effect on other strategic aspects of our bilateral ties. It would also contribute to the strengthening of supply and value chains. Foreign Secretary David Tammy, members of the UK delegation, my own colleagues, I'm David, very pleased to welcome you back to India. We've just had a very good meeting with బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగబోతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీహార్లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో అక్రమాలు ఎలా అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఉదాహరణని, ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్లో అవకతవకలు, ఆధారాలను దాయడం వంటి చర్యలకు పాల్పడ్డారని పోస్టులో ఆరోపించారు. బీజేపీ ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదని, రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదేనని తెలిపారు. మోసం చేసే పార్టీ ఆటలో గెలిస్తే కానీ అలాంటి గెలుపు వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ 5 దశల్లో జరుగుతుందంటూ ఎక్స్లో రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. దీంతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ ఆరోపణలు నిరాధారమని అన్నారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడారని, ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీకి ఈసీ వార్నింగ్ ఇచ్చారు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందాడు. మరో 10 మంది మావోయిస్టులు భద్రతా బలగాల అదుపులో ఉన్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.